ఇన్ని రోజులు నిన్ను ఆదిత్యను విడదీయడానికి చాలా రకాలుగా ట్రై చేశాడంట కదా. ఆదిత్య నాకంతా చెప్పాడు వీడి గురించి. ఏం మనిషివిరా నువ్వు? కిషోర్ లాంటి మంచి మనిషిని చంపడానికి నీకు మనసెలా వచ్చిందిరా? ఏమండోయ్, తగ్గండి, కాస్త తగ్గండి. మరీ నోరు ఎక్కువ చేస్తున్నారు మీరు. మా వాడేం కిషోర్ గారిని చంపలేదు. పైగా ఆయన చనిపోయిన విషయం ఇంకా తేలలేదు. కొన్ని రోజులు ఆగితే ఆయన ఏమయ్యాడో తెలుస్తుంది. అప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఏంటి? అవునండి, మీకు నిజాలు తెలియకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి. మాకంటూ కొన్ని పద్ధతులున్నాయి. వాటిని గౌరవించకపోయినా పర్లేదు, అవమానించద్దు. చూసావాద్య, చూసావా ఇదంతా? మీ నాన్నని చంపేసి ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నారో చూసావాద్య? మీ ఫ్యామిలీ గురించి మీ నాన్న నాకు చెప్పాడమ్మా. అందుకే నేను ఎయిర్పోర్ట్ నుండి వచ్చేప్పుడే ఈ డర్టీ మైండ్స్ ఉన్న ఇంటికి రావద్దు, నువ్వు హోటల్లోనే ఉండు, నేను ఆద్యం తీసుకుని అక్కడికే వస్తాను, అందరం కలిసి అమెరికాకి వెళ్ళి అక్కడే అనుకున్న రేటుకే ఆదిత్యలు పెళ్లి చేసేద్దామని మీ నాన్న నాతో అన్నాడమ్మా. కానీ వీడు నిన్ను మీ నాన్నని అమెరికా తీసుకుని పోతామని కక్ష కట్టిలా చేశాడమ్మా. అమ్మా, మీ నాన్న లాస్ట్ విష్ నేను పూర్తి చేస్తానమ్మా. నీకు మీ డాడీ లేకపోయినా నేనున్నానమ్మా. పదాత్య, మీ నాన్న కోరుకున్నట్టే అనుకున్న ముహూర్తానికే నేను మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. నీకు అమ్మా నాన్న ఇద్దరూ లేరు కాబట్టి ఇకపై నేనేం చెప్తే అది వినాలి. నాతో పాటు చెప్పిన చోటికి రావాలి. సారీ, నేను అలా వినలేను, చేయలేను. రే ఆదిత్య, వెళ్ళి ఆద్యని లాక్కుని తీసుకునిరా. వెళ్ళు. ఇక్కడ మనల్ని ఆపే ధైర్యం ఎవరికీ లేదు. లాక్కుండ్రా.
డాడీ ఏయ్, నో. డాడీ ఆగండి డాడీ డాడీ ముహూర్తాలు పెట్టుకుంటే భార్య అయిపోదు, 3 ముళ్ళు పడితేనే భార్య అవుతుంది. అప్పటి వరకు ఆద్య అనుమతి లేకుండా ఒక్క అడుగు ముందుకు వేసినా నోటి నుంచి మాట జారినా